నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా భారతి న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు హామీ ఇచ్చి మోసం చేశాయని ఆగ్రహం. కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా ప్రజలు అర్ధరాత్రి 12 గంటలు దాటాక పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి న్యూ ఇయర్ వేడుకల్లో నిమగ్నమయ్యారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో బేకరీలు సందడిగా దర్శనమిచ్చాయి. హోటల్స్, బేకరీ నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించారు. జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని ఆయా చౌరాస్తాల్లో వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 12 గంటల వరకు వైన్స్ షాపులు తెరిచి ఉండగా బార్లు 1 గంట వరకు తెరిచి ఉన్నాయి. భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. యువకులు డీజేలు ఏర్పాటు చేసుకుని హంగామా చేశారు. రాత్రి 12 గంటలు దాటాక కేక్లు కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. టపాకాయలు కాల్చి నృత్యాలు చేసి కేరింతలు కొట్టారు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. స్నేహితులతో కలిసి విందులు చేసుకొని ఆనందంగా గడిపారు. పోలీసులు రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహిస్తూనే విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో యువకులు రోడ్లపై సంబరాలు జరుపుకునే సాహసం చేయలేదు. నూతన సంవత్సర సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మేలు చేయాలని సుఖ సంతోషాలతో, ఆనందంతో, తర్వాత సిరి సంపదలతో ఈ నిజామాబాద్ ప్రజలందరూ విరసిల్లాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం తెలంగాణ ప్రజలకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరం నా రాజకీయ జీవితంలో కీలకమైందని, అంతేకాకుండా అది మరువలేనిదని అన్నారు. ముగిసిన ఏడాదిలో నాయకులు, తోటి రాజకీయ మిత్రులు, స్నేహితులు, మీడియా ప్రోత్సాహం నాకు జీవితాంతం గుర్తుంటుందని అన్నారు. గత ఏడాదిలో ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు సాధించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరమని, ఒక రాజకీయ నాయకుడిగా చట్టసభలో అడుగుపెట్టిన ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గొప్ప పీసీసీ పదవిలో రాష్ట్ర అధ్యక్షులుగా అడుగు వేసిన ఇది నా జీవితంలో అత్యంత గొప్ప సంఘటనగా పేర్కొన్నారు. నాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించిన ఏఐసీసీ,
టీపీసీసీ పెద్దలకు నాకు రాజకీయ తోడ్పాటు అందించిన రాష్ట్ర నాయకుల సహకారాన్ని ఎన్నటికీ మరువలేనని అన్నారు. నేటి నుంచి మొదలైన కొత్త సంవత్సరం తెలంగాణ ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ప్రజలకు కొత్త సంవత్సరంలో విజయాలు సాధించాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి టీయూఎఫ్ఐడిసి ద్వారా 60 కోట్లు మంజూరయ్యాయని నుడా చైర్మన్ కేశవేణు చెప్పారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. గతంలో కవిత ఎంపీగా ఉన్న సమయంలో చేసిన ఒక్క అభివృద్ధి పని కూడా లేదని ధ్వజమెత్తారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలను మంజూరు చేయటం జరిగిందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేణు చెప్పారు. బుధవారం నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేశవేణు మాట్లాడుతూ అమృత్ స్కీమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు 400 కోట్లు మంజూరు చేయటం జరిగిందని, ఆ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోపే ప్రజలకిచ్చిన హామీలలో దాదాపు 80% హామీలను పూర్తి చేయడం జరిగిందని, కానీ గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నిజామాబాద్కు చుట్టపు చూపుగా వచ్చిన కవిత రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్లో అభివృద్ధి జరగటం లేదని మాట్లాడుతున్నారని, గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, కేవలం ముఖ్యమంత్రి కూతురుగా హోదాను మాత్రమే అనుభవించిందని, ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాం సాగర్ ఫ్యాక్టరీ మూతపడిందని, ఆ సమయంలో ఎంపీగా ఉన్న కవిత ఏ రోజు మాట్లాడలేదని అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తోందని ఆయన తెలిపారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ అరవింద్ తనకు మోడీతో దగ్గర సంబంధం ఉందని చెబుతున్నాడని, నిజామాబాద్ పార్లమెంటులో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా తీసుకురాలేదని, కేవలం ప్రగల్భాలు పలకడానికి అరవింద్ సరిపోతున్నాడని, ఇకనైనా ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. మొదటగా కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రజాపాలన పేరుతో అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్స్లో ఇండ్లు లేని వారికి ఈ ఇండ్లు ఇస్తామని, అలాగే స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఫ్రీ రుణం ఇస్తామని, అలాగే ఉచితంగా 500 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పి 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పి అప్పుడు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, 200 రూపాయల ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ స్థలాల కోసము సర్వే జరుగుతుంది. ఆ సర్వే ప్రకారము ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరు ఉన్నా కానీ వారికి న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. 5 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు సంవత్సరం, ఇప్పుడు 6 నెలలు అవుతుంది, మళ్ళీ ఎంపీగా ఆయనే ఉన్నారు. ఏ రోజు అభివృద్ధి చేసింది నిజామాబాద్ నగరంలో? ఒక్క రూపాయి గ్రాంట్ చేసినట్టు శిలాఫలకం చూపిస్తే నేను నా పార్టీ పదవికి రాజీనామా చేస్తాను. ఎక్కడ కూడా అరవింద్ గారి శిలాఫలకాలు ఉన్నాయా నిజామాబాద్లో? ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో నాకు అది ఉన్నది, ఇది ఉన్నది, నేను నరేంద్ర మోడీ స్థాయికి వెళ్తాను అని చెప్పి ప్రగల్భాలు పలకడం తప్ప ఏ రోజు ఏం అభివృద్ధి చేశారు నిజామాబాద్ నగరానికి? వారి సొంత కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో కూడా ఒక 5 లక్షలు 10 లక్షలు కూడా శాంక్షన్ చేయలేదు ఎంపీ గారు. ఆయన కూడా ఇక నుంచి ఇవన్నీ ప్రగల్భాలు మాట్లాడకుండా నిజామాబాద్ నగరము, జిల్లాను అభివృద్ధి ప్రదంలో తీసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ ఈ సమావేశం ముగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవిత బుధవారం నాడు విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటన చేశారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకిచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయటం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లను తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు బీసీ మహాసభ పోస్టర్లను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. విద్యార్థి లోకమంతా ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు. కవిత నివాసంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పిల్లలకు విద్య ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి 3వ తారీఖున్నది. ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్లకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కులగణన చేసిర్రు. కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను, బీసీ సంఘాలను ఐక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ ను ప్రారంభించి ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే విధంగా మేము బీసీలుగా మేము 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలే లాగా బీసీల కోసం ఈ రోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బీసీలంతా మద్దతు తెలపాలని చెప్పి నేను విద్యార్థి జేఏసీ అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నూతన సంవత్సరం ఆరంభంతో ప్రముఖ ఆలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. ప్రత్యేక పూజలు ఆచరించిన భక్తులు కొత్త సంవత్సరంలో ఆశించిన ఫలితాలు కలగాలని ఆకాంక్షించారు. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ముక్కంటిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరంలో సకల శుభాలు జరగాలని ఆకాంక్షిస్తూ విశేష పూజలు చేశారు. అలాగే అయ్యప్ప మందిరంలో మాలధారణ చేసిన స్వాములతో పాటు అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చనలు చేయించుకుని అయ్యప్ప నామస్మరణలు చేశారు. అంతేకాక ముబారక్ నగర్లో గల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కుటుంబ సమేతంగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులు చాటారు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో చేపట్టబోయే పనులకు విఘ్నాలు తొలగిపోవాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు కూడా అవభృత రుద్రాభిషేకంతో భక్తులందరూ కూడా మనం తేదీలను కూడా పాటిస్తున్నాం కాబట్టి ఇది కూడా నూతన సంవత్సరంగా చాలామంది భక్తులు ఆలయానికి విచ్చేసి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా హిందూ బంధువులందరూ గమనించదగ్గ విషయం ఏమిటి అంటే నూతన సంవత్సరము అంటే మనకు ఉగాది, యుగారంభం ఉగాది. వసంత ఋతువు వస్తుంది, కొత్త పంటలు చేతికి వస్తాయి. అందరూ కూడా ఆ వచ్చేటటువంటి మార్పును అనుభవిస్తూ ఉంటారు. ఈ డిసెంబర్ 31, జనవరి 1 అనేది మనకు డేట్ల ప్రకారంగా నిర్వహించుకునేటటువంటి ఆంగ్ల నూతన సంవత్సరాలు. భక్తులందరికీ కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం. ఇందూరు వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి పసుపు రైతులను నిండా ముంచుతున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఆరోపించారు. ఈ నెల 9న నిర్వహించే డిమాండ్ నేను జయప్రదం చేయాలని రైతులు ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఆరుమూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవారాం మాట్లాడుతూ పసుపు బోర్డు సాధన ఉద్యమం 4 దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఒకరిని ఓడించి ఒకరిని గెలిపించిన చరిత్ర పసుపు రైతులకు ఉందని అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలుదారులు, కమిషన్దారులు ప్రతి సంవత్సరం సిండికేట్ అవతారం ఎత్తి కృత్రిమంగా ధరలు తగ్గించి రైతులను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. ఈ దోపిడీని అరికట్టాలని ఆందోళనలు చేస్తున్న అధికారులు గాని, అధికార పార్టీ గాని స్పందించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాపారులు డిసెంబర్ 19న ది నిజామాబాద్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ ఇనానీ అధ్యక్షతన సమావేశమై పసుపు ఒకసారి వేలం వేస్తే ధర తగ్గిందని, మరోసారి వేలం వేయరాదని తీర్మానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కమిషన్దారు రైతుకు ఎక్కువ ధర ఇప్పిస్తే సమాచారం చెప్పిన వ్యక్తికి 1100 రూపాయల బహుమానం, తీర్మాని అతిక్రమించిన కమిషన్దారుకు 5100 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారని మండిపడ్డారు. ఈ తీర్మానం భూస్వామ్య రాచరిక పద్ధతిగా ఉందని, మర్చెంట్ అసోసియేషన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలని, ఉపాధి హామీ ద్వారా 200 రోజులు పని కల్పిస్తూ రోజు కూలీ 600 రూపాయలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు భరోసా నిధులను ఒకేసారి 15,000 రూపాయలు రైతు ఖాతాలో వేయాలని, మిగిలిన 50% రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, అడవి హక్కుల చట్టం పరిధిలో పోడు సాగుదారులందరికీ పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి 9న డిమాండ్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్లో జరిగే ఆందోళనలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సారా సురేష్, నాయకులు బి కిషన్, ఆకుల గంగారాం, ఇస్తరి రమేష్, టి గంగాధర్, సాయిలు, బి గంగాధర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ డిమాండ్ డే సందర్భంగా మేము భారత ప్రభుత్వం ముందును అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లని మేము గుర్తు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాగుదారులందరికీ ఒకేసారి రైతు భరోసా ఇవ్వాలి 15,000 రూపాయలు అని చెప్పేసి గుర్తు చేస్తూ, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందో ఇప్పటికీ 50% రుణమాఫీ కాలేదు. 50% రుణమాఫీ వెంటనే బేషరతుగా చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ, అట్లా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి చట్టబద్ధత కల్పిస్తానని, అట్లా రుణమాఫీ చట్టం తీసుకొస్తానని చెప్పిన హామీ నేటికి ఇవ్వలేదు. 750 మంది రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి ఇప్పటికీ తను ఆ పరిపూర్తి చేయాలని చెప్పి గుర్తు చేస్తూ, అట్లాగే ఏదైతే ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 రోజుల పని ఇవ్వాలని, రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేసి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2006 అటవీ చట్టం పరిధిలో
ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీని ఉదాహరణగా నిజామాబాద్ జిల్లాలో సిరికొండలో సర్వే నెంబర్ 532లో పట్టాలిచ్చి భూమిని ఇలా ఫారెస్ట్ అధికారులు రానివ్వట్లేదు. హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. ఆ రకంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 25,000 ఎకరాల భూములు వివాదంగా ఉంది. దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ ఆలయ క్షేత్రాల్లో విరాళాలు సేకరించి నిత్యాన్న సత్రాలు నిర్మించడంలో ఆర్య వైశ్యులు ముందున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బాసరలో నూతన నిత్యాన్న సత్రం నిర్మించిన ఆర్య వైశ్య యువజన సేవా సంస్థను అభినందించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో నిజామాబాద్ ఆర్య వైశ్య యువజన సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య నిత్య అన్నదాన సత్రం నూతన భవనంలోని 2వ అంతస్తు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. వారికి ఆర్య వైశ్యులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఇరువురు ఎమ్మెల్యేలు నూతన గదులను ప్రారంభించారు. తదనంతరం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్య వైశ్య యువజన సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి వాసవి అన్నసత్రం 2వ అంతస్తు ప్రారంభోత్సవం కార్యక్రమం. ఈ సత్రము అధ్యక్షుడు వెంకటేష్ గారికి మరియు బిల్డింగ్ కన్వీనర్ మన ఇల్లేందుల ప్రభాకర్ స్వామి గారికి మరియు శేఖర్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముధోల్ ఎమ్మెల్యే గౌరవ రామారావు పటేల్ గారికి మరియు వారి బృందానికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిజామాబాద్ జిల్లా కాబోయే జిల్లా అధ్యక్షులు విఠలన్న గారికి మరియు నగర అధ్యక్షులు వీరశేఖర్ గారికి, ఎంపీటీసీలకు మరియు మహిళా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా మీరు తలపెట్టిన 3వ అంతస్తు కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం కావాలని అమ్మవారి ఆశీర్వాదంతో 2025 సంవత్సరం
ఆంగ్ల నూతన సంవత్సరం, మనకు ఉగాది నూతన సంవత్సరం అయినా కానీ ఈ 2025లో ప్రజలందరూ కూడా మరియు బాసర ముదోళ్ళు నియోజకవర్గ సభ్యులు అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ సరస్వతి మాతాకి సరస్వతి అమ్మ నక్షత్రంలో బాసర ఆర్యవైశ్య అన్నసత్రం ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ 8 ఏళ్ళ నుంచి కంటిన్యూగా అన్నదానం చేస్తున్నారు. దాని తర్వాత నిజామాబాద్ కొన్ని దాతలులోని ఇక్కడ డైనింగ్ హాల్ ఫస్ట్ ఫ్లోర్, ఈరోజు సెకండ్ ఫ్లోర్ కూడా పూర్తిగా అయింది. దాదాపు 24 రూమ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు అన్న సూర్యనారాయణరావు గారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు విఠల్ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు కొండ రేపు గారు, మా సతీష్ గారు, నాతో పాటు వచ్చేసిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బాసర సభ్యులు అందరికీ ఏదైతే ఇక్కడ మా వాటర్ ప్రొజెక్టు జరుగుతుంది చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు మా సరస్వతి మాత ఆశీర్వాదం వీళ్ళకి ఉండాలని, ఇంకా ఇప్పుడు ఏదైతే 70 మంది అన్నసత్రం పెడుతున్నారో మరి ఇంకా అందరికీ అన్నదానం చేయాలి. అదేవిధంగా వచ్చిన వస్తువులకు కూడా సౌకర్యం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పి లిక్కర్ కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు హామీలిచ్చి మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, లిక్కర్ దందా చేసి అందరినీ తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచిన ఘనత ఆమెకే దక్కుతోందని చురకలంటించారు. తనకు మాటలు చెప్పడం రాదని, చేతల్లో అభివృద్ధి చేసి చూపించడం తెలుసని అన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం 60 కోట్ల టఫ్ ఐడీసీ నిధులు మంజూరు చేయించాలని తెలిపారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మేరకు రైతు రుణమాఫీ చేసిందని ప్రశ్నించారు. ఒకే విడతలు 21,000 కోట్ల నిధులు వెచ్చించి రైతులకు రుణమాఫీ చేశామని, మిగతా వారికి త్వరలోనే చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తంలో 25 లక్షల నిరుపేదలకు 12,500 కోట్ల నిధులతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి పేదవాని బ్యాంక్ ఖాతాలో 15 లక్షల చొప్పున నల్లధనం జమ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. ఆదాని, అంబానీలకు దేశాన్ని దోచిపెడుతున్నారని, ప్రపంచం మొత్తం ఆదానిని డిఫాల్ట్ అంటూ ఉంటే ప్రధాని నోరు మెదపడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతోందని ఆయన పునరుద్ఘాటించారు. నూతన సంవత్సరం సందర్భంగా నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే చుట్టుప్రక్కల గ్రామాల నుంచే కాకుండా పట్టణ ప్రజలు సైతం వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతోందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఇతర నాయకులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత పలువురు నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మండలానికి సంవత్సర కాలంలో 1000కి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు కుమ్మరి గంగారాజ్యం, నాయకులు గంగారెడ్డి, సురేందర్ గౌడ్, పోతరాజు, హమీద్, లింబాద్రి, హేమంత్, సాయి కుమార్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి రోజు చాలా శుభదినం. ముఖ్యంగా దర్పల్లి గ్రామ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక శుభదినం అంటే సహజంగా సంవత్సరం మొదటి రోజున ఎవరికి శుభం జరిగినా, ఎవరికి లాభం జరిగినా సంవత్సరం అంతా ఆ కుటుంబానికి అదే జరుగుతుందనే ఒక నమ్మకం. అలాంటి రోజున మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా గౌరవనీయులు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు గత ఏడాది కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మన దర్పల్లి మండలానికి దాదాపుగా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చొప్పున దాదాపు 1000 చెక్కుల్ని మనం పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ సహకారంతో ఎమ్మెల్యే గారి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ కొత్త సంవత్సరం తొలి రోజున దర్పల్లి మండలంలోని దమ్మనపేట్, చల్లగరిగే, ఉన్నాజిపేట్, దర్పల్లి గ్రామాలలో దాదాపు 15 చెక్కుల్ని నిన్న 2024 ముగింపు రోజు చెక్కుల్ని పంపించి మరి ఈరోజు సంవత్సరం మొదటి రోజున లబ్ధిదారులకు అందించడం అనేది నిజంగా చాలా సంతోషకరం. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఎంతో అవసరమని ప్రముఖ ఎన్ఆర్ఐ రామ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నోముల రామచంద్రారెడ్డి అన్నారు. స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థపై ఉన్న నమ్మకంతో వయో మానసిక దివ్యాంగుల ఉన్నతి కోసం వృత్తి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందజేసినట్టు ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను దివ్యాంగ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ఎన్ఆర్ఐ నోముల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్ఆర్ఐ నోముల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి అవసరమని తెలిపారు. దివ్యాంగుల వయో మానసిక దివ్యాంగుల ఉన్నతి కోసం తన వంతు బాధ్యతగా వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈ వృత్తి శిక్షణా కేంద్రంతో మానసిక దివ్యాంగులు వారి కాళ్లపై వాళ్లు నిలబడగలుగుతారని ఆయన తెలిపారు. వృత్తి శిక్షణా కేంద్రాన్ని స్నేహ సొసైటీలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. స్నేహ సొసైటీపై ఉన్న నమ్మకంతో ఎంతోమంది దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు ఆయన తెలిపారు. అనాథ దివ్యాంగుల్లో సైతం మానసిక ధైర్యం పెంచి ఆత్మన్యూనతా భావన తొలగించి వారిలో మనోధైర్యం పెంచేందుకు స్నేహ సొసైటీ కృషి చేయటం వారి పనితీరుకు నిదర్శనమని అన్నారు. అనాథ దివ్యాంగులైనప్పటికీ వారికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పుట్టినరోజు వేడుకలు జరపటం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక దివ్యాంగులు, అందులో యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. Happy New Year. I'm very excited to be here. This is my second or third time to this Sneha Society. I believe in skill development and I'm very excited to celebrate the Skill Development Center.
So everybody should participate in it and learn new skills so that you can go and earn your own living. Okay, bye. నిజామాబాద్ జిల్లాకు ఏకసభ్య కమిషన్ రానున్నట్టు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై తమ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఈ నెల 2న ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉపవర్గీకరణ వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్తో కూడిన ఏకసభ్య కమిషన్కు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, గెస్టెడ్స్, నాన్ గెస్టెడ్స్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు, ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్కు తమ వినతులు అందజేయాలని అన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి సబ్ డివిజన్ డీఎస్పీగా చైతన్యారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డివిజన్లోని సిఐలు, ఎస్ఐలతో ఆమె సమావేశమయ్యారు. పెండింగ్ కేసుల వివరాలు, పోలీసు అధికారుల పనితీరు, కొత్త ఏడాదిలో చేయాల్సిన పనుల గురించి చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్లో గల శబ్ద తరంగిణి సంస్థలో నూతన సంవత్సర ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు విశ్రాంత ప్రొఫెసర్ షేర్ల దయానంద్, సీనియర్ జర్నలిస్ట్ కిషన్ మిర్యాల్కర్ను ఘనంగా సన్మానించి భగవద్గీతను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, షేర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని సైతం ఆయన కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్, రాహుల్, శ్రీనివాస్, జిల్లా ఐరాడ్ మేనేజర్ వర్షా నిహంత్ మరియు వసతి గృహ సంక్షేమాధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని గంగాస్థాన్లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో నూతన సంవత్సర ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గడిల శ్రీరాములు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ నాగమణి, క్యాషియర్ సురేష్ మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు హామీ ఇచ్చి మోసం చేశాయని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.